హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పొడి పొడిలాడే ఉప్మా రవ్వ చేసుకుందాం. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ రవ్వ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, కరివేపాకు, టమోటా, క్యారెట్, అలాగే హాఫ్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే శనగపప్పు. ఇప్పుడు బాణలి పెట్టి రవ్వని ఫ్రై చేసుకుందాము. ఏ రవ్వ అయినా సరే అండి ఫ్రెండ్స్, ఉప్మా రవ్వ అయినా, బాంబే రవ్వ అయినా, ఈ గోధుమ రవ్వ అయినా, ఏ రవ్వ అయినా ఒక 5 minutes అలా నెయ్యిలో వేయించుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వేయించుకుందాం. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. అలాగే రవ్వ కూడా యాడ్ చేస్తున్నాను. బాగా వేయించుకుందాం ఒక 5 seconds అట్లా, రవ్వ బాగా వేడెక్కేంత వరకు. రవ్వ వేడెక్కేసింది ఫ్రెండ్స్, వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే బాండ్లీ పెట్టుకొని 2 tablespoons ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుందాం. చిటిపట్టలాగా నుంచి శనగపప్పు వేసుకుందాం. చిటిపట్టలాడుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు శనగపప్పు, అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇది కాస్త వేగనిద్దాం, ఫ్రై అవ్వాలి. ఎర్రగడ్డలు ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టమోటా, క్యారెట్, క్యాప్సికమ్, ఈ 3 ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే 3 cups వాటర్ వేయాలి. ఉప్మా రవ్వ తీసుకున్న కప్పుతోనే 3 cups వాటర్ వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేస్తున్నాను. నీళ్ళు బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికాక ఈ రవ్వ వేసుకోవాలి. వాటర్ బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే రవ్వ వేసుకొని ఉడకబెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం బాగా, కొత్తిమీర కలిసేటట్లు. అంతే ఫ్రెండ్స్, గోధుమ రవ్వతో ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకునేస్తాం.